వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలియజేస్తానండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఏం వాడతామండి అంటే హ్యావ్, హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉంటాం. అలాగే బీన్ అనేటువంటి V3 ఫామ్ని తీసుకుంటాం. అలాగే డూయింగ్ అనేటువంటి V4 ఫామ్ని కూడా మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకండి అంటే డూయింగ్ అంటే చేయొచ్చు, బీన్ అంటే ఉండి, హ్యావ్ అంటే ఉన్నాను. అంటే నేను చేయొచ్చు ఉండి ఉన్నాను, చేయొచ్చు ఉండి ఉండినది అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. అవి వచ్చినప్పుడు హ్యావ్ బీన్ డూయింగ్ అనేటువంటి చెప్తూ ఉంటాం. అదే చేయొచ్చు ఉండినది అని చెప్పాలంటే షీ హ్యాస్ బీన్ డూయింగ్. క్వశ్చన్ అడగాలంటే హ్యావ్ ఐ బీన్ డూయింగ్, నేను చేయొచ్చు ఉండి ఉన్నానా. హ్యాడ్ షీ బీన్ డూయింగ్, ఆమె చేయొచ్చు ఉండి ఉన్నదా. ఓకే, ఐ హ్యావెంట్ బీన్ డూయింగ్, నేను చేయొచ్చునే ఉండి ఉండలేదు. ఓకే, హ్యావెంట్ ఐ బీన్ డూయింగ్, నేను చేయొచ్చునే ఉండి ఉండలేదా. అలాగే షీ హ్యాజన్ బీన్ డూయింగ్, ఆమె చేయొచ్చు ఉండి ఉండలేదు. హ్యాజన్ షీ బీన్ డూయింగ్ దిస్ వర్క్, అంటే ఈ పని ఆమె చేయొచ్చునే ఉండి ఉండలేదా అనేటువంటి విషయాన్ని ఈ విధంగా సింపుల్గా అడుగుతూ ఉంటాం. సో ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ 2 o'clock, అంటే 2 గంటల సమయం అప్పటి నుంచి నేను చేయొచ్చు ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ 2 hours, 2 గంటల నుండి ఈ పని చేయొచ్చునే ఉండి ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేస్తాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. ఎస్.